శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన వాడివేడిగా సాగింది. మున్సిపాలిటీలోని నీటి సమస్యపై సుదీర్ఘంగా వాడివేడి చర్చలు జరిగాయి. నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంపై కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను నిలదీశారు. వేసవి వస్తున్న నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధం చేసుకోవాలని, ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని పలువురు కౌన్సిలర్లు ప్రస్తావించారు. ప్రతిరోజు 3 లేదా 4 కౌన్సిలర్లు ట్యాంకర్లు అడుగుతున్నారని మున్సిపల్ కమిషనర్ రమేష్ సమాధానం ఇవ్వడంతో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతీ దివ్య, లాబాల స్వర్ణమణి, కౌన్సిలర్లు ఆసి లీలారాణి, గువ్వాడ ప్రదీప్ కుమార్, బత్సు జగన్ తదితరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు వార్డుకు ట్యాంకర్లు అడిగేది ప్రజల కోసమేనన్న విషయాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. కౌన్సిలర్లు వార్డుకు ట్యాంకర్లు అడిగితే తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 8వ వార్డు కౌన్సిలర్ పల్లంటి మధుమూర్తి మాట్లాడుతూ తన వార్డులో పైప్ లైన్ ద్వారా నీరు సక్రమంగా రావడం లేదని, ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని, వేసవిలో 3 నెలలు నీరు తన వార్డుల పరిధిలో వీధులకు అందడం లేదని, ఆ కారణం చేత తమ వార్డు పరిధిలోని గృహాలకు వాటర్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, వాటర్ ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని కోరారు. కౌన్సిలర్ల సూచనకు స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ తాగునీటి సమస్యలు రాకుండా అన్ని వార్డులకు నీటి ట్యాంకర్లు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇటీవలే మున్సిపల్ అధికారులు నిర్వహించిన ఆసిళ్ల వేలంపాట్లను కౌన్సిల్ తిరస్కరించింది. కాంట్రాక్టర్లు రింగుగా ఏర్పడి గత ఏడాది కన్నా ఈ ఏడాది మున్సిపల్ ఆదాయానికి 6 లక్షల వరకు నష్టం కల్పించారని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లాబాల స్వర్ణమని మాట్లాడుతూ అన్నారు. ఈ అసీళ్ల వేలంపాటను రద్దు చేసి మరలా వేలంపాట నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు సూచించగా ఆ వేలంపాటను రద్దు చేస్తున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి ప్రకటించారు. సమావేశంలో కౌన్సిలర్లు సుగ్గు ప్రేమ్ కుమార్, పత్రి తౌటయ్య, పొన్నపుల తేజేశ్వరరావు, బుడ్డెపు ఆదిలక్ష్మి, నీలాపు లక్ష్మి, పిలక ఈశ్వరి, టెంకలక్ష్మి, తాడి ఆదిరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు శైలన ఢిల్లీ, పత్తి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్క్రిప్ట్ టెండర్ అంటే ఎప్పుడు ప్రాసెస్ అవుతుందో తెలియదు. దయచేసి దానికోసం ఆలోచించండి. కాంట్రాక్టర్ కంటిన్యూ చేయడం, వాటర్ బేస్లో మనం ఇవ్వాలి. తర్వాత వాటర్ పరిస్థితికి వస్తే ఒక నిమిషం చెప్పేస్తాను. అయితే మా వాటికి సంబంధించి ఉప్పుల వీధి, కొండ వీధి, మంగళవారం పర్టికులర్గా ఉప్పుల వీధిలో గత 20 రోజుల నుండి వాటర్ రావట్లేదు. కాకపోతే నాకున్న ఏంటంటే నేను ప్రతిరోజు వార్డులోకి వెళ్తాం వల్ల వాళ్ళు ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు. 21 రోజులు 25 రోజులు వాటర్ రాకపోతే వాళ్ళు క్యాన్లు కొనుక్కునే స్తోమత అందరికీ ఉండదు. ఈ విషయం నేను ఎర్రయ్య చెప్పాను, ఎర్రయ్య వచ్చాను, కమిషనర్ గారికి చెప్పాను, చైర్పర్సన్ గారికి కూడా చెప్పాను. చైర్పర్సన్ గారు కూడా ఎర్రయ్యకి ఈ విషయం కొద్దిగా సీరియస్గా చెప్పారు. అయితే ఇక్కడ నా వినపం ఏంటంటే గత 8 సంవత్సరాల నుండి మా వాళ్ళు ఆ ప్లేసులు కొండి వీధి అయినా, ఉప్పుల వీధి అయినా, మంగళవారంపేట అయినా ఇక్కడ వాటర్ ప్రాబ్లం 15 రోజులు 15 రోజులు రావట్లేదు. కాకపోతే వాళ్ళు వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది. మోటార్లు ఉన్నాయి కదా, మన మోటార్లన్నీ ఇప్పటి నుండి ఇన్స్టలేషన్ ఏవి వేయాలి అన్ని మేము మోటార్లు రెడీ చేసుకోండి. తర్వాత ఏంటంటే నా స్పెషల్ రిక్వెస్ట్, ఈ 3 నెలలు మా వాటికి వాటర్ ట్యాక్స్ హాలిడే ఇవ్వండి. ఎందుకంటే వాటర్ వాళ్ళకి రాకుండా మనం ఆ డబ్బులు పే చేయమని అడగడం కరెక్ట్ కాదు. కాకపోతే ఈ 3 నెలలు మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు దయచేసి మీకున్న అధికారాలు ఉపయోగించండి, లేకపోతే పరిశీలించండి. నాకు మా వాటికి వాటర్ ట్యాక్స్ హాలిడే కావాలి. మీకు సక్రమంగా నీరు ఇస్తే హాలిడే అవసరం లేదు. కాకపోతే వాళ్ళందరూ అడుగుతున్నారు, పన్ను కట్టడానికి అయితే మా ఇంటి దగ్గర అందరూ వచ్చేస్తున్నారు బాబు, వాటర్ అడిగినప్పుడు ఎవరు కన్విన్సరు మాకే సంబంధం అంటారు. తర్వాత కింద ఉన్న టెక్నీషియన్స్ కూడా పబ్లిక్తో మాట్లాడేటప్పుడు వాళ్ళని నచ్చ చెప్పే విధానంలో చెప్పాలి. అదొకటి అక్కడ కరెక్ట్ లేదు. అక్కడెక్కడో వాటర్ వస్తుంది కదా వెళ్ళి పట్టుకో అంటే అక్కడెక్కడో వాటర్ వస్తే పట్టుకోవడానికి అక్కడ వాళ్ళు ఆడపిల్లలు దూరం వెళ్ళి కిలోమీటర్ వెళ్ళి వాటర్ పట్టుకోరు కదా. కింద స్థాయిలో కింద ఉన్న టెక్నీషియన్స్ కూడా పబ్లిక్ని వాటర్ రాకపోతే 2 రోజులు వాటర్ రాకపోతే మీరు ఇల్లు ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తుంది వాళ్ళని కన్విన్స్ చేయండి. మాట తీరుతో, శుభ్రమైన మాట తీరుతో వాళ్ళని ఆన్సర్ చేయండి. దయచేసి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే వాటర్ రావట్లేదు కాబట్టి ఈ 3 నెలలు మా వాటికి సంబంధించి 10 వీధుల్లో నాకు ట్యాక్స్ హాలిడే ఇవ్వమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఆ కనెక్షన్స్ ఏం లేదు కాబట్టి వాళ్ళకి రెగ్యులర్ మేము పంపిస్తాం. ఇక్కడ మిలియన్ వాల్స్ లో నా ప్రాబ్లం లేదు కాబట్టి, కానీ మిలియన్ వాల్స్ కూడా మన కౌన్సిల్ మీటింగ్ లో మనం రాసుకుంటున్నాం. అంటే ఇప్పుడు రాస్తారు 23 వార్డులకి అని చెప్పేసి మన కరెంట్ వాటర్ ట్యాంక్స్ కి మనం బిల్ చేసుకుంటున్నాం, కౌన్సిల్ లో ఆమోదిస్తున్నాం. ఇప్పుడు మేము వాటికి ఎప్పుడు అవసరమైతే మీకు చెప్తాం. అది మీరు అలా కనపడదు కదా. ఈ చేసి
అడుగుతున్నాను చెప్తున్నాను. రోజుకి చేసుకొని వచ్చాను ఏంటి ఇప్పుడు 4,20,000 వేసుకున్నారు. అలవెన్స్ ట్రావెల్ అలవెన్స్ 4,20,000 వేసుకున్నారు. అంటే మనకి రూల్ ప్రకారం రూపాయి నుంచి 25 రూపాయలు మాక్సిమం గ్రేడ్ 2 మున్సిపాలిటీ గ్రేడ్ 2కి వేసుకోవచ్చు. అలాంటప్పుడు 25 రూపాయలు మాక్సిమం వేసుకున్న 4,25,000కి అంటే మన రోజుకి 46 కిలోమీటర్లు పడుతుంది. కిలోమీటర్కి 25 రూపాయలు వేసుకున్నాం అంటే రోజుకి మున్సిపాలిటీ నుంచి 46 కిలోమీటర్లు తిరిగేస్తున్నారు. నేను అడిగేది ఈ రోజు నేను ఫంక్షన్ అయితే కాటనైతే అడిగేస్తున్నారు. ఏ సభ్యులతో అభిప్రాయాన్ని వ్యతిరేకించలేదు. ఆ యొక్క అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు 6 లక్షలు తగ్గిందన్నప్పుడు మనకి మార్కెట్లో ఉన్న ప్రజలే కదా ఈ పన్ను కట్టాలి. ఒక 50,000 రూపాయలు ఎవరైతే వాడుకున్నారో వాళ్ళకి నెలవారీ భారం తగ్గింది. సో 50,000 రూపాయలు మార్కెట్లో ఉన్న ప్రజల మీద తగ్గినందుకు మనం 6 లక్షలే మున్సిపల్ ఆదాయం వెంటబడింది, ఇంకేదో రూపంలో మనం పెంచుకోగలమనే అభిప్రాయం నాకైతే ఉంది. ఈ మార్కెట్ పార్ట్ని మనం పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం పెంచామనుకోండి ఖచ్చితంగా పాటదారులు